మానవ తప్పిదానికి ప్రకృతి కోపానికి తోడు అమెరికా కారు చిచ్చు నష్టం 13 లక్షల కోట్లు. ఈ తప్పిదం నుండి మిగతా దేశాలు పాఠాలు నేర్చుకుంటాయా? వేచి చూద్దాం. లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా మృతుల సంఖ్య 16కు చేరింది. ఒక్క ఎటోన్ ఫైర్లోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటకు వేగంగా వ్యాపిస్తున్నాయి. పాలిసేడ్స్ ఫైర్ను 11% అదుపు చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది బ్రైంట్విడ్ వైపు మళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోనే లిబ్రాన్ జేమ్స్, ఆర్నాల్డ్, ఉపాధ్యక్షులు కమలా హారిస్ నివాసాలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి కారణంగా ఆమె తన చిట్ట చివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక మరోవైపు ఎటోన్ ఫైర్ మాత్రం కట్టడి కాలేదు. హాలీవుడ్ స్టార్లపై ఆగ్రహం. హాలీవుడ్ నటులు లాస్ ఏంజల్స్లో నీటిని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు వేల ఇళ్లను మంటలు బారి నుంచి కాపాడేందుకు నీటి కొరత ఎదురవుతోంది. ఈ నటులు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడేసుకుని తమ గార్డెన్లను పెంచుతున్నారని డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది. 2022 నుంచి లాస్ ఏంజల్స్లో నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఎవరైనా సరే తమ తోటకు నీరు పెట్టాలంటే వారానికి 2 సార్లు 8 నిమిషాలు మాత్రమే వాడుకోవాలి. నటి కిమ్ కర్దాషియన్ ద ఓక్సోని తన $60 మిలియన్ ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీరు కంటే 2,32,000 గ్యాలన్లను అదనంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. కండల వీరుడు సిల్వెస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కార్చిచ్చు ప్రారంభమైన ప్రదేశానికి దగ్గరలోనే కిమ్ కర్దాషియన్ ఇల్లు ఉంది. తాజాగా ఆమె కూడా ఇంటిని ఖాళీ చేసింది. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు $2,000 చెల్లించి ప్రైవేట్ ఫైన్ ఫైటర్లను నియమించుకున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ నగరంలో దాదాపు 57,000 ఇళ్లకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉందని అంచనాలున్నాయి. అమెరికా చరిత్రలోనే ఇది దారుణమైన విపత్తు అన్నారు ట్రంప్. దక్షిణ కాలిఫోర్నియా కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన విపత్తుల్లో ఈ కాలిఫోర్నియా కార్చిచ్చు ఒకటని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. దానిని ఎలా అదుపు చేయాలో రెస్క్యూ టీంకు అంతుపట్టడం లేదు. ఇప్పటికే పలు ఇళ్లు కాలిపోయాయి. ఇంకా చాలా ఇళ్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రదేశం అంతా మరభూమిలా మారింది. దేశ చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన విపత్తు. వాళ్ళు మంటలను అదుపు చేయలేకపోతున్నారు. అందులో వాళ్ళ తప్పేముంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ట్రంప్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే పెను మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన కార్యవర్గం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బైడెన్ జారీ చేసిన ఆదేశాల్లో చాలా వాటిని ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక విధానపరమైన నిర్ణయాలు దీనిలో ఉంటాయని భావిస్తున్నారు. క్యాపిటల్ హిల్లో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల గురించి ట్రంప్ తన పార్టీ సెనేటర్లకు వెల్లడించినట్లు సమాచారం. సరిహద్దులపై తీసుకునే నిర్ణయాలను ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ ఇప్పటికే సెనేటర్లకు చెప్పారు. ఈ ఆర్డర్లలో అమెరికా మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం, ఫెడరల్ షెడ్యూల్ ఎఫ్ ఉద్యోగుల నిబంధనలు మార్చడం, స్కూల్ జెండర్ పాలసీలు, టీకాలపై నిర్ణయం వంటివి ఉన్నాయి. ట్రంప్ సహచరులు ఇప్పటికే వీటిని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వీటన్నిటిపై ఆయన ఆదేశాలు జారీ చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు. శ్వేత సౌధంలో కొత్త అధ్యక్షుడు అడుగు పెట్టాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం సహజం. కానీ ట్రంప్ కార్యవర్గం మాత్రం ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వీటిని జారీ చేయనుంది. నేను కెనడా ప్రధాని రేసులో లేను అన్నారు అనితా ఆనందన్. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్న సంగతి తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. దీంతో కెనడా ప్రధానిగా పోటీ పడే మొదటి 5గురిలో ప్రస్తుత రవాణా శాఖ మంత్రి అనితా ఆనంద్ ఉన్నారు. అయితే తాజాగా ఆమె ఒక కీలక ప్రకటన చేశారు. కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు
సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఒకవేళ పార్లమెంట్ ఎంపీగా మరలా ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. అయితే తదుపరి ఎన్నికల వరకు ప్రస్తుతం తనకు ఉన్న బాధ్యతలను నిర్వహిస్తా అన్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా లిబరల్ టీంలో తనను స్వాగతించినందుకు, కీలకమైన కేబినెట్ పోర్ట్ఫోలియోలను అప్పగించినందుకు, ట్రూడోకు తనను ఎన్నుకున్నందుకు ఓక్విల్లే ప్రజలకు అనిత కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలనుకుంటున్నట్టు తెలిపారు. మనం దేశానికి, సమాజానికి అనేక విధాలుగా సేవ చేయవచ్చు. ప్రజాప్రతినిధిగా కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచడానికి చేయాల్సినవన్నీ చేశాను. నేను పుట్టకముందే కెనడాకు వలస వచ్చిన నా తల్లిదండ్రులు ఈ దేశ గొప్పదనాన్ని, మాకు అందించిన సహకారాన్ని చెబుతూ పెంచారు. కాబట్టి మా లిబరల్ టీం కోసం, ఓక్విల్లే కోసం, అన్నిటికంటే కెనడా కోసం నేను ఎక్కడే ఉంటాను అని అనిత పేర్కొన్నారు. తమిళ్, పంజాబీ మూలాలున్న 57 ఏళ్ల అనిత ఆనంద్ ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్విల్లే నుంచి ఎంపీగా ఎన్నికైన వెంటనే ట్రూడో క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగాను వ్యవహరించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. గత నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. అనిత తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజిషియన్, తల్లి పంజాబ్కు చెందినవారు. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో తదుపరి నాయకుడిని ఎన్నుకునే పనిలో పార్టీ నిమగ్నమైంది. ఈ క్రమంలో తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిన్ ఫిలిప్స్, క్రిస్టీ క్లార్క్తో పాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహూల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.